ఉదాహరణకి లగ్నం మనం తులా లగ్నం తీసుకుంటాము. తులా లగ్నానికి 7వ భావం ఏమవుతుంది? మేషం అవుతుంది. మేషంలోనే శని ఉన్నారు. వీళ్ళేమంటారంటే శని నీచ పొందాడు మేషంలో. కాబట్టి శని ఎక్కడున్నా కానీ వీరికి వచ్చే భాగస్వామి వెరీ స్ట్రాంగ్గా ఉంటుంది. జనరల్గా ఏం చెప్తారంటే సాంప్రదాయ జ్యోతిష్యులు లగ్నం నుండి 7వ భావంలో కానీ శని ఉంటే దిక్ఫలాన్ని ఇస్తుంది, దిక్ఫలాన్ని ఇస్తుంది అని చెప్తారు. అంటే ఏంటి? బలంగా ఉంటారు, డబుల్ ఎనర్జీ ఉంటుందని. కానీ మనం ఏం చెప్తామంటే శని పుట్టిన నక్షత్రం రేవతి అనే నక్షత్రము. ఈ రేవతి పుబ్బ మూల కృత్తిక ఈ 4 నక్షత్రాలు పుట్టిన నక్షత్రమైన రేవతిని అనుసరించి ఉంటాయి. అప్పుడు ఈ 4 నక్షత్రాలు కూడా కుజకర్మ రిష్టి కలిగి ఉంటాయి. అప్పుడు వచ్చినటువంటి భాగస్వామి అధిక కోపస్తులుగా ఉంటారు, అర్జెన్సీ ఉంటుంది, లేట్ మ్యారేజ్ జరుగుతుంది. ఎందుకంటే కుజకర్మనది రిలీజ్ చేస్తుంది. అదేవిధంగా తులా లగ్నానికి ఇక్కడ గమనించినట్లయితే 4 మరియు 5 భావాధిపతి అవడం జరిగింది. ఈ 4 మరియు 5 భావాధిపతి అంటే ఇక్కడ బుధకర్మ, ఇక్కడ వచ్చి గురుకర్మ కలిగినటువంటి ఈ శని 7వ భావంలో ఉండి తనకున్నటువంటి 3వ దృష్టితో మళ్ళీ కూడా ఏం చేస్తున్నారంటే ఈ యొక్క తులా లగ్నానికి 9వ భావాన్ని చూడడం అనేది జరిగింది. కాబట్టి వారి తండ్రికి గురుకర్మ మరియు బుధకర్మ ఇస్తారు. అదేవిధంగా 7వ భావాన్ని చూడడం వల్ల ఇక్కడ మళ్ళీ కూడాను ఈ భావానికి గురుకర్మ మరియు గురుకర్మ మరియు బుధకర్మని ఇస్తాడు. అదేవిధంగా 7వ భావంలో ఉన్నటువంటి శని తనకున్నటువంటి 10వ దృష్టితో చక్కగా ఏం చేస్తారంటే ఈ తులా లగ్నానికి 4వ భావాన్ని చూడడం వల్ల తల్లికి మళ్ళీ కూడాను బుధకర్మని మరియు ఇక్కడ గురుకర్మని ఇస్తారు. కానీ శని యొక్క దృష్టి ఇక్కడ కనబడదు కాబట్టి, కుజుని యొక్క దృష్టి ఇక్కడ కనబడుతుంది కాబట్టి, ఎందుకంటే శని పుట్టిన నక్షత్రం రేవతి కాబట్టి అక్కడ శనిగా చూడటం లేదు, కుజుడిగా చూస్తున్నారు కాబట్టి. కానీ శని యొక్క దృష్టిలతోనే చూస్తారు. అలాంటప్పుడు ఇక్కడ కుజుని యొక్క తత్వం కూడాను అమ్మ మీద పనిచేస్తుంది, జాతకుల మీద పనిచేస్తుంది, తండ్రి మీద పనిచేస్తుంది. ఆ సమయంలో తల్లి కుటుంబంలో కూడాను కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాలు, మీ కుటుంబ పరంపరలో కానీ కృత్తిక పుబ్బ మూల రేవతి నక్షత్రాలు, తండ్రి పరంపరలో కూడాను కృత్తిక మూల పుబ్బ రేవతి నక్షత్రాలు ఖచ్చితంగా ఉండి తీరుతాయి. దీనివలన ఏమిటంటే ఎక్కువగా అరగంటగా ఉండడము, కోపస్తులుగా ఉండడము, డిలే మ్యారేజ్, లేట్ మ్యారేజ్, పెళ్లి చేసుకోకుండా పోవడము ఇలా జరుగుతాయి. వితంతులు అవ్వడం కూడా జరుగుతుంది, యాక్సిడెంట్ అవ్వడం కూడా జరుగుతుంది. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండడం, పోలీస్ డిపార్ట్మెంట్, మిలిటరీ, ఆర్మీ ఇలాంటి వాటిలో ఉండడం,